రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను. కాగా నా వలన అయినంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమైనది. దేవుడు అది వారికి విసిదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. పౌలు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రిక వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ పత్రిక వ్రాయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు యూదులు కానివారు, ఇంకా వేరు దేశాల వాళ్ళు కూడా అక్కడ సంఘంలో దేవుడు జతపరిచించాడు. వాళ్ళలో యూదులైనటువంటి వాళ్ళు కొంతమంది పాత నిబంధన ప్రకారంగా దేవుడు ఏ విధంగా మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి చెప్పి ఉన్నాడో దాని ఆధారంగా వాళ్ళ మనసులలో ఇంకనూ దాని గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. కనుక ధర్మశాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులు అందరూ కూడా జరిగించినట్లయితే అది వారికి దేవుడు నీతి కలుగును అని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి దేవుని యొక్క నీతిని గురించి వేరుగా రాయబడింది. అదేంటంటే విశ్వాస మూలమైన నీతి కలుగును. అది పాత నిబంధనలో కూడా ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుడు అతనికి నీతిగా ఎంచెను అని రోమాపత్రికలో కూడా చూస్తాం. అది అక్కడ 15వ అధ్యాయం ఆదికాండంలో కూడా కనపడుతుంది. కనుక ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, పాత నిబంధనలో చెప్పబడినట్లుగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా వారు గైకొనటం ద్వారా, వారు ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చడం ద్వారా కలిగేటువంటి నీతి. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతిమంతుడును, ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా తీర్చువాడును అన్నాడు. అది రోమాపత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాల్లో చదువుతాం. కనుక ఈ రెండింటిని గురించినటువంటి వివరణ ఇక్కడ పౌలు ఈ రోమాపత్రికలో మొదటి 4 అధ్యాయాల్లో దాని గురించినటువంటి వివరణ తీసుకొస్తున్నాడు. యూదులు కాని వారు కానీ అన్యజనులు కానీ ఎవరైనా సరే దేవుడు వాళ్ళలో ఉంచబడినటువంటి మనస్సాక్షి అనేటువంటి అంశంని బట్టి ఏది మంచివో ఏదో చెడు జరిగించి, యూదులైతే దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిగా జీవించటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. తర్వాత యూదులు కాని వాళ్ళు వాళ్ళల్లో ఉంచబడినటువంటి మనస్సాక్షి అనేటువంటి దేవుని యొక్క అంశాన్ని బట్టి దేవుని ఎదుట ఏది ఒప్పు ఏది తప్పు అనేటువంటిది విచక్షణ కలిగి ఏది ఒప్పో దేవుని దృష్టిలో అది చేయటానికి ప్రయత్నం చేసి నీతిగా జీవిస్తున్నాము అనుకుంటూ జీవించేవాళ్ళు. ఆ 2 తరగతుల వారు కూడా
దేవుని ఎదుట ఏదైతే దేవుడు నీతిగా ఎంచుతున్నాడో అటువంటి నీతికి చేరగలిగినటువంటి విధంగా మనిషి యొక్క జీవితం లేదు. మనిషి సృష్టించబడినప్పటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటంత వరకు కూడా ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడగలిగినటువంటి విధంగా మనిషిని యొక్క జీవితం అనేటువంటిది లేదు. ఎందుకంటే దేవునిలో మనుషులలో పాపం చేయటం ద్వారా వచ్చినటువంటి అవిధేయత మూలం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటమే. ఎప్పుడైతే దేవుడు ఆదాముకు చెప్పి ఉన్నాడో ఈ ఫలమును నువ్వు తినవద్దు అని, మంచి చెడు అనే జ్ఞానవృక్ష ఫలాన్ని కనుక తినవద్దు అని చెప్పి ఉన్నాడో, దానికి అవిధేయత చూపించినప్పుడే అతనిలో తను స్వతహాగా తనంతట తానుగా జీవించగలిగిన విధంగా ఉండేటువంటి శక్తిని, ఎందుకంటే అది నువ్వు తినినప్పుడు దేవతల వలె ఉందురు అని చెప్పినాడు సాతాను. అలా దేవునికి వేరుగా మనిషి స్వతహాగా తనంతట తానుగా అన్నిటినీ వివేచించి సరైన విధంగా జీవించగలను అనేటువంటి భావనలోనికి వచ్చాడు. కానీ ఆ దాంట్లో కూడా సరైనటువంటి విధంగా దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా జీవించలేడు అనేటువంటి శక్తి తనలో లేదనే తర్వాత తెలుసుకున్నాడు. యూదులు అనేటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారం, యూదులు కాని వాళ్ళు వాళ్ళకి తోచినటువంటి విధంగా ఏది మంచో ఏది చెడో జరిగించడం ద్వారా వాళ్ళు కూడా నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి విధంగా లోకంలో కనబడుతున్నప్పుడు, సరైనటువంటి సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోని పంపించి పాపానికి తగినటువంటి శిక్ష ఏదైతే మరణం ఉన్నదో దానిని శరీరంలో, అంటే తన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఆయన పాపం చేయకపోయినప్పటికీ మన పాపాలకు బదులుగా మన పాపాలన్నిటినీ కూడా ఆయన శరీరంలో వేసి, ఆయన మీద వేసి, ఆ వేయబడినటువంటి మరి పాప శరీరాకారంతో వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును కల్వరి శిలువలో ఆయన మరణానికి అప్పగించి, ఏదైతే మనిషి తన స్వతహాగా దేవునికి వేరుగా ఉండి రకరకాలైనటువంటి ప్రణాళికల ద్వారా నీతిమంతుడిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, అది అంతయు కూడా దేవుని కోరుతున్నటువంటి నీతికి యొక్క స్థాయికి చేరలేదు, నెరవేర్చలేదు అనేటువంటి అంశాన్ని తెలియపరుస్తూ దానికి తగినటువంటి శిక్షను సిలువలో విధించి మృతుల్లో నుంచి ఆయనను తిరిగి 3వ దినమున లేపటం ద్వారా ఆ మరణంలో ఉన్నటువంటి ఏదైతే పాప జీవితం ద్వారా వచ్చినటువంటి మరణం ఏదైతే ఉన్నదో దాని మీద జయం పొందగలిగినటువంటి నూతన జీవాన్ని ప్రభువు ప్రసాదించాడు నమ్మిన వాళ్ళందరికీ. ఆ విషయాలు 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ అధ్యాయంలో చూస్తాం. కనుక ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎక్కడ రాయబడిందంటే 17వ వచనంలో రాయబడింది. దానికి ముందు మనం ఇది కూడా చూద్దాం. 18వ వచనం నుంచి 23వ వచనం వరకు కనుక చదివినట్లయితే అక్కడ మనిషి ఏదైతే పాపం అనేటువంటిది దేవుని ఎదురు చేస్తూ వచ్చాడో దాని గురించి చెప్పాడు పౌలు. ఉదాహరణకు ఒక వచనం, 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. మనిషి సత్యాన్ని అడ్డగించేటువంటి విధంగా దుర్నీతి జరిగించుతూ, దేవుడు ఏదైతే ఒక సత్యాన్ని మనుషులందరికీ యేసు ప్రభు రాక మునుపు కూడా, ఇప్పుడు కూడా ఎవరైతే యేసు ప్రభుని గురించి వినలేదో వారికి కూడా సత్యాన్ని గురించి, దేవుని గురించిన సత్యాన్ని గురించి తెలియపరిచాడు. అయితే మనిషి దాన్ని అడ్డగిస్తున్నాడు. ఎందుకనగా 19వ వచనం, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమైనది, దేవుడు అది వారికి విసిదపరచను. అంటే యేసు ప్రభువుని గురించి చెప్పకపోతే, సువార్త తెలియజెప్పకపోతే దేవుడిని గురించి ఎవరు ఏ విధంగా నమ్ముతారు అనేటువంటిది ఉంది కదా, ఒక వాదన. సో దానికి సమాధానం చెప్తున్నాడు పౌలు. ఎప్పుడు? ప్రభువు రాకమునుపు కానీ ప్రభు వచ్చిన తర్వాత కానీ దేవుడిని గురించినటువంటి సత్యం మనుషులందరి మధ్యలో కూడా దేవుడు విసిదపరుచున్నాడు, అంటే బయలుపరుచున్నాడు, తెలియపరచబడింది. ఎలా? 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక
వారు నిరతులై ఉన్నారు. దేవుని గురించినటువంటి ఆయన యొక్క అదృశ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సృష్టి అంతటిలో కూడా చక్కగా బయలుపరచబడ్డాయి. కనుక ఎవరైనా సరే నిజమైనటువంటి దేవుడు ఎవరు, ఆయన ఎటువంటి వాడు, ఆయనకు శక్తి ప్రభావము, సృష్టించబడినటువంటి సృష్టంలో చక్కగా అన్నీ జరిగించబడుతుండగా ఆయన గురించినటువంటి వివరణ అదంతా కూడా మనుషులకు ఆది నుంచే దేవుడు తెలియపరిచాడు, ఇప్పుడు కాదు. కనుక ఎవరైనా సరే అందరికి అనుమానం వస్తుంది, ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో వారందరూ దేవుని గురించి ఈ విధంగా ఎరగగలరని. అది ఒక రకంగా కొంతవరకు సబబే, కానీ పూర్తిగా కాదు. సో దేవుడు ఎవరిని కూడా ఒక మాట, ఒక సత్యాన్ని తెలియపరచకుండా నమ్మమని కానీ లేకపోతే ఎందుకు నమ్మలేదని కానీ అడగడు. దానికి నిర్ధారణగా ఉండటానికి, అంటే నేను సరైన విధంగానే అన్నీ కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచగలిగే విధంగా ప్రతి మనిషికి అవకాశం కల్పించే రీతిగా అన్నిటినీ విసితపరిచాను, తెలియపరిచాను, బహిరంగపరిచాను అని చెప్పగలిగే విధంగా ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగత్ ఉత్పత్తి మొదలుకొని ఆలోచించడం వల్ల అన్నీ కూడా తేటపరచబడుతున్నాయి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇప్పుడు నేను జీవిస్తున్నటువంటి నా జీవితం ఎవరి ద్వారా సృష్టింపబడినది, నేను ఉంటున్నటువంటి లోకం ఎవరి ద్వారా సృష్టించబడినది, సమస్తాన్ని ఏ విధంగా జరిగించుతున్నటువంటి నిజమైనటువంటి ఒక శక్తి ఆ దేవుడు ఎవరు అనేటువంటిది కనుక ఆలోచించగలిగే విధంగా కనుక ఇవన్నీ ఉన్నాయి కనుక ఆలోచించినట్లయితే అతడు నిజమైనటువంటి దేవుడిని కనుగొనగలడు అని చెప్తున్నాడు. అట్లా ఆలోచించకుండా నా అంతటా నేను దేవునికి వేరుగా సరైనటువంటి విధంగా జీవించగలను అనుకునేటువంటి తత్వమే దేవునికి భిన్నత్వం. అది మనిషిలో ఉంది. అలా కాకుండా మనిషి ఇంకొకటి కూడా చేశాడు. ఇలా తెలియపరచబడుతున్నటువంటి సత్యాన్ని అంతటినీ కూడా అడ్డగించే విధంగా మనిషి దుర్నీతిని జరిగించి ఆ సత్యాన్ని మూసివేసేశాడు. మూసివేసి ఏం చేశాడంటే 21వ వచనం, ఇలా తేటపడుతున్నాయి కాబట్టి వాళ్ళు నిరుత్తరులు, అంటే ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు నాకెవరు కూడా నిన్ను గురించి తెలియపరచలేదు అని సమాధానం చెప్పగలిగినటువంటి విధంగా దేవుడు ఉంచలేదు. అవిశ్వాసులు కానివ్వండి, యూదులు కానివ్వండి, అన్యజనులు కానివ్వండి, ఎవరైనా సరే ఎందుకు నన్ను నమ్మలేదని కనుక మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు నాకెవరు చెప్పలేదు అని అటువంటి దానికి దేవుడు ఉత్తరంగా అంటే సమాధానంగా అంగీకరించడు. అప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు అదృశ్య లక్షణాలైనటువంటి నా యొక్క శక్తియు ప్రభావం అంతయు కూడా సృష్టి అంతటిలో కూడా తెలియపరచబడి ఉండగా దానిని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించి నిన్ను సృష్టించే విషయంలో కానీ నువ్వు జీవించినటువంటి భూలోకం అంతటిలో నిర్మించబడినటువంటి సృష్టి అంతటిలో కానీ నువ్వు పైకి చూసినప్పుడు ఆకాశంలో కనబడేటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గాలి, తేమ ఇవన్నీ కానీ వాటిని గురించి ఆలోచించినట్లయితే నీకు అప్పుడు అర్థమయ్యేదే కదా. అవన్నీ నేను మొట్టమొదటి నుంచి నీకు అందరికీ బయలుపరిచి ఉంచాను కదా. కనుక ఎవరైనా సరే ఆ విధంగా ఆలోచించకుండా నాకు దేవుడు తెలియపరచలేదు, ఎవరు నాకు సువార్త చెప్పలేదని దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు సమాధానం ఇచ్చినట్లయితే అది అంగీకారం కాదు అని చెప్తున్నాడు. నిరతురులు అంటే ఇంకా వారి దగ్గర జవాబు ఇవ్వడానికి ఏమీ సమాధానం లేదని అర్థం. మరియు వారు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు. ఎవరైతే ఇవన్నిటిని కూడా ఆలోచించుతారో వాళ్ళు మొట్టమొదట్లోనే చెప్తారు వారి హృదయంలో, దేవా నన్ను సృష్టించినందుకు వందనాలు, నేను ఆలోచించగలిగి నేను మాట్లాడగలిగే విధంగా నాకు హృదయాన్ని, నోటిని, మాటను ఇచ్చినావు. నేను చూస్తున్న ఆకాశం కానీ నీ యొక్క శక్తి కానీ వీటన్నిటిని నిర్వహించుతున్న నీ ప్రభావాన్ని కానీ నేను ఆలోచించినప్పుడు నిజమైనటువంటి దేవుడిని వైపు నా మనసు మొగ్గు చూపి ఆలోచించగలిగేదిగా చేసి ఉన్నావు, అందుకు వందనాలని చెప్తాడు. అటువంటి విధంగా ఎవరైతే ఆలోచించలేదో వారందరూ కూడా దేవుని ఎదుట ఏమాత్రం కూడా అంటే సరైన విధంగా జీవించిన వారు అని దేవుడు ఎంచడు వాళ్ళని. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదనలు యందు వ్యర్థులైరు. ఇదెందుకు అలా లేదు, దేవుడు ఉంటే ఇలా కనపడాలి కదా, ఇలా జరిగించాలి కదా అనేటువంటి వాదాన్ని పెట్టుకున్నారు. కానీ
ఆయనను నిజంగా ఎరిగి ఆయనను ఆరాధించి స్తుతులు చెల్లించి ఆయనను తెలుసుకొని ఆయన యొక్క అంశంలోనికి రావాలనేటువంటి మనసు లేకుండా పోయింది. 23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. సో దేవుడు అక్షయుడు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం వీటన్నిటిని సృష్టించాడు. ఆయన సమయానికి కాలానికి పరిమితి లేదు. అటువంటి ఆయనను ఇటువంటి రూపంగా మార్చారు. అది భయంకరమైనటువంటి పాపం. ఏది దేవుడి కాదో, ఏది క్షయమైనదో దానికి దేవుడి యొక్క రూపకల్పన చేసి దాన్ని ఆరాధించి ఉన్నారు. కానీ అక్షయుడకు దేవుడు సమస్తాన్ని సృష్టిలో బయలుపరిచినటువంటి మహామహుడు ఆయన యొక్క ప్రభుత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా జీవించినటువంటి జీవితమే దేవునికి వ్యతిరేకం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషిని ఇప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బయలుపరచడం ద్వారా మనందరం కూడా దేవుని దగ్గరికి రాగలిగేటువంటి మరింతగా బయలుపరచబడినటువంటి మార్గాన్ని తెలియపరిచాడు. పాత నిబంధన కాలంలో అది జరగకపోయినప్పటికీ ఇప్పుడు దేవుడు స్వశరీరుడిగా మన మధ్యలో ప్రత్యక్షమై దేవుని గురించినటువంటి ఆయన యొక్క ప్రభావాన్ని, శక్తిని, మహిమను, గుణాలను, బలాన్ని బయలుపరచగలిగే విధంగా దేవుడే సశరీరుడిగా మన మధ్యలో ఆయన యొక్క కృపను, ఆయన యొక్క సత్యాన్ని తెలియపరచడానికి మూర్తీభవించిన వాడుగా మన మధ్యలో ప్రత్యక్షమై జీవించాడు. సో అలా ఆయన జీవించడం ద్వారా ఇప్పుడు ఏం తెలియపరుస్తున్నాడంటే 17వ వచనం, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము కనుక ఇప్పుడు ఎవరైతే ఇదివరకు దేవుడికి భిన్నంగా ఆరాధించినటువంటి అన్యజనులు కానీ, లేక నీతి క్రియలు జరిగించాలనేటువంటి ధర్మశాస్త్రాన్ని వెంబడించినటువంటి యూదులు కానీ, వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడటం ద్వారా దేవుడు తెరిచినటువంటి నూతన మార్గం ఏంటి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. సో దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా గతంలో మనం ఏదైతే దేవునికి భిన్నంగా జీవించి రకరకాలైనటువంటి విషయాల యందు వ్యర్థమైపోయి నిజమైనటువంటి సృష్టికర్తను మనం ఎవరి ద్వారా అయితే ఈ లోకంలోనికి తీసుకుని రాబడ్డామో ఆయన ప్రభావాన్ని ఎరగకుండా జీవించిన జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని అంతటిని కూడా క్షమించి దేవుని ఎదుట మనము సరైన విధంగా ఉన్నాము అనేటువంటి ఆ లెక్కలోనికి దేవుడు మనుషుల్ని తీసుకొచ్చేటువంటి మార్గాన్ని దేవుడు చూపించాడు. అటువంటి అంటే విశ్వాస మూలంగా, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము గతంలో దేవునికి భిన్నంగా జరిగించిన ప్రతి దానిని కూడా క్షమించి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క గుణములు వాటన్నిటినీ మనం కలిగి జీవించగలగటానికి ఏదైతే మార్గమో మనందరికీ అవసరమైనదో దాన్ని తెరిచాడు. విశ్వాసం అంటే ఏంటి? ఏదైతే దాని గురించినటువంటిది 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువున ఎన్నవి, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకుంటున్నారు. విశ్వాసం అనేది ఒక మాటలో చెప్పబడాలంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఏదైతే మనం చూడలేమో అవి ఉన్నాయనేటువంటి దాన్ని మనం నమ్మకం ఉంచడం అనేటువంటిదే విశ్వాసం. సో ఇక్కడ చెప్పబడినటువంటిది ఏంటి? నా అంతటా నేను స్వతహాగా జీవించడం ద్వారా, నీతి క్రియలు జరిగించడం ద్వారా దేవుని ఎదుట నేను నిర్దోషిగా నిలబడతాను అనేటువంటిది కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, ఎందుకనగా మనం ఆయన చేతే సృష్టించబడిన సృష్టి అన్నాం కనుక ఆయనతోటి సంబంధంలోనికి రాగలగటానికి మనకు దేవునికి అడ్డంగా ఉన్నటువంటి మన పాప జీవితాన్ని అంతటిని క్షమించి సరైన రీతిలో మనం ఆయనతో కలిసి ఉండగలగటానికి, ఎందుకనగా సృష్టించబడిన ప్రతి మనిషిలో కూడా కలిగిన తృష్ణ అదే. నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజమైనటువంటి తండ్రి ఎవరో నేను ఎరగాలి అనేటువంటి భావన, అది తృప్తిపరచడానికి దేవుని పక్షంగా సృష్టించబడినటువంటి సృష్టి అంతయు కూడా నా బిడ్డలు కనుక వాడు నాతో సంబంధంలోని కలిగి ఉండాలనేటువంటి మనసు,
ఆ రెండింటిని విషయాలను సంపూర్ణంగా మన మధ్యలో నెరవేర్చబడటానికి పనికొచ్చేటువంటిది విశ్వాసం. ఆ విశ్వాసం మాత్రం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించున్నాడు, నా పాపాల కొరకే ఆయన సిలువ వేయబడి అన్నాడు, తిరిగి 3వ దినాన మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కనుక, సువార్తను కనుక నమ్మినట్లయితే మన పాపాలు క్షమించబడతాయని చెప్తున్నాడు. అప్పుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకని? మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలన్నిటి నిమిత్తమై ఏదైతే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి జరిగించాలో లేకపోతే బదులుగా చెల్లించాలో అదంతా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించబడేటువంటి మార్గాన్ని మనందరి కొరకు ఆయన తెరిచాడు. ఇప్పుడు ఆ జరిగించినటువంటి క్రియ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరినీ ఉచితంగా తీర్చుటకు ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఉద్దేశమైనది. అది రోమాపత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం. అంత మాత్రమే కాకుండా అలా నమ్మినటువంటి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఎదుట నిర్దోషులుగా ఎంచబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తర్వాత జీవితంలో కూడా తను విశ్వాసం ద్వారా దేవుని ఎదుట మిగిలినటువంటి జీవితంలో కూడా క్రమంగా నీతిగా జీవించగలగటానికి కూడా ఆ విశ్వాసం అనేటువంటి కనబడనటువంటిది నిజ స్వరూపమైనటువంటి దానిని పట్టుకొని ఇక ముందు నువ్వు సరైన విధంగా జీవించగలగటానికి దేవుని యొక్క కృపను, బలాన్ని మనుషులందరిలో కూడా, విశ్వసించిన వారందరిలో కూడా దేవుడు కుమ్మరించేవాడుగా ఉన్నాడు. కనుక ఏమి నేర్చుకుంటున్నాం? మన మనుషుని యొక్క జీవితం నిజమైనటువంటి దేవుడిని ఎరిగి తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసించడం ద్వారా మన పాపాలు క్షమించబడి ఆయనతో మనకు సంబంధంలోనికి రావడం మాత్రమే కాకుండా దేవుడు మనుషులను సృష్టించుటలో కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం, అంటే సృష్టికర్తతో సంబంధంలోనికి వచ్చి ఆ పరలోకపు తండ్రి దేవుని యొక్క చిత్త ప్రకారంగా, సృష్టికర్త యొక్క ఉద్దేశ ప్రకారంగా మనుషులు జీవించాలనేటువంటిది మనలో పూర్తిగా నెరవేర్చబడగలగటానికి మొదటిలో ఉంచబడినటువంటి విశ్వాసం మాత్రమే కాకుండా విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెంది విశ్వాసం ద్వారా నీతి క్రియలు కూడా జరిగించుతూ ముందుకు సాగేటువంటి విధంగా మన యొక్క జీవితం ఉండాలని కోరుతున్నాడు. ఉదాహరణకి ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. అంటే ఏంటి? తను నమ్మినటువంటి దేవుడే తన అన్నిటినీ కూడా జరిగించువాడు. తన యొక్క నమ్మకం అనేటువంటిది తన యొక్క సొంత శక్తి బలము చేత కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా ఆ వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు, చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కనుక నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తానని చెప్పినాడు. అలా నమ్మినటువంటి విశ్వాసము దానిని బట్టి తనకు కుమారుడిని అనుగ్రహించాడు వృద్ధాప్యంలో, అతనికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు. తర్వాత ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు తిరిగి మరలా దేవుడు అతన్ని అర్పించమన్నాడు బలిగా అర్పించడానికి అబ్రహాం సిద్ధపడ్డాడు. ఎందుకని? విశ్వాసం చొప్పున. ఏ విశ్వాసం ద్వారా అయితే దేవుడి నుంచి బహుమానంగా తన కుమారుడిని పొందాడో మరలా అదే దేవుడు ఆ కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకని? దేవుడు తనకు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక, చనిపోయినప్పటికీ తన కుమారుడిని మృతుల్లో నుంచి లేపుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని కనుక, లేని వాటిని ఉన్నట్లుగా చూచువాడును మృతులను సజీవులుగా చేయుదేనని ఎందు విశ్వాసం ఉంచి తన కుమారుడిని లేపగలడని చెప్పి తన కుమారుడిని బలిగా అర్పించాడు. కానీ మృతుల్లో నుంచి మరలా అతన్ని పొందాడు. మొట్టమొదటిలో చెప్పబడినటువంటి విశ్వాసం అబ్రహాముది, తనకు కుమారుడు కలుగునని. తర్వాత చెప్పబడినటువంటిది తన కుమారుడు మృతుల్లో నుంచి లేపబడతాడు అని. సో అక్కడ ప్రారంభమైనటువంటి విశ్వాసం ఇక్కడ అంతకంతకు అభివృద్ధి చెంది పరిపక్వతలోనికి వచ్చింది. సో ఇప్పుడు 17వ అధ్యాయం రోమాపత్రికలో కూడా అదే, మనం విశ్వాసం ఉంచి మన పాపాలు క్షమించబడటం మాత్రమే కాకుండా అంతకంతకు అభివృద్ధి చెంది ఆయన కృప ద్వారా ఆయనలో ఉన్న బలాన్ని మనం విశ్వాసంతో అన్వయించుకొని జీవించడం ద్వారా దేవుని యొక్క నీతి మనలో బయలుపరచబడినట్లుగా దినదినము దేవునికి యథార్థమైనది, దేవుని దృష్టిలో సరైనటువంటిది, దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి జీవితాన్ని మనిషి జీవించగలిగేటువంటి విధంగా దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి కల్వరి సిలువ వేయడం ద్వారా మాత్రమే కాకుండా మృతుల్లో నుంచి లేపుడు ద్వారా ఆ జీవం మనలో చక్కగా పనిచేసి మనం కూడా దేవుని నీతిమంతులుగా
దేవుని యొక్క క్రియలు బయలుపరచగలగడానికి పనికొచ్చేటువంటి సాధనాలుగా దేవుడు మనని ఉంచాడు. ఆ విధంగా విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెంది నీతిమంతుడు విశ్వాసము గల జీవించి అంతకంతకు అది అభివృద్ధి చెందులాగున దేవుడు నూతనమైన మార్గాన్ని తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనుషులందరికీ కూడా తెరిచి ఉంచాడు. అది విశ్వాసంతో, అంటే ఆయన యందు సంపూర్ణ నమ్మకంతో మన జీవితంలో నేను ఆ విధంగా నీతిగా జీవించాలనుకున్నటువంటి జీవితం నా ప్రయత్నాల ద్వారా, నా శక్తి ద్వారా, నా యొక్క బలం ద్వారా జీవించుటకు ప్రయత్నం చేసి ఓడిపోయినటువంటి నా జీవితాన్ని నేను అంగీకరిస్తూ నేను ఆ విధంగా దేవుని దృష్టికి నీతిగాను యథార్థంగాను జీవించాలనేటువంటి తపన కలిగిన హృదయాలు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకొని నేను ఆయనలో ఆనందించి ఆయన కోరిన విధంగా నా జీవితాన్ని జీవించాలి, ముగించాలనేటువంటి ఆశ కలిగిన జీవితాలు, ఆ విధంగా దేవుడు వారిని స్వీకరించి వారిని సిద్ధపరిచి సంపూర్ణం చేసి ఆయన దగ్గరికి తీసుకునేవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించిన గాక. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు. దీన్ని ఆశీర్వదించండి. మీరు కోరిన విధంగా మా జీవితాలు ముందుకు సాగగలుగుటకు మరి ఏదైతే మా యొక్క విశ్వాసం ప్రారంభించబడినదో అది అంతకంతకు అభివృద్ధి చెంది మరి అబ్రహాం యొక్క విశ్వాసం ఏ విధంగా పరిపూర్ణతలోనికి తీసుకొని రాబడినదో ఆ విధంగా మా దినదిన జీవితంలో కూడా మా యొక్క విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెంది మీరు కోరుతున్నటువంటి నీతి క్రియలు జరిగించుతూ మీ యొక్క జీవనం ద్వారా ఈ మంటి ఘటాలలో జీవించుట అనేటువంటి దినదిన అనుభవాన్ని మేము కలిగి ఉండగలుగుటకు మాకు సహాయపడండి. మీ కృప ద్వారా ప్రారంభించిన ఈ మంచి గొప్ప దొడ్డ కార్యము మా జీవితాలలో ఎంతో మంచి మార్పును, మీకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని, అనేక మంది మనుషులకు మిమ్మల్ని గురించినటువంటి ఆ అదృశ్య శక్తి యొక్క ప్రభావం ఈ మట్టి ఘట్టాలలో బయలుపరచబడట అనేటువంటి సాదృశ్యాన్ని ప్రభా మా ద్వారా బయలుపరచుకోమని వేడుకుంటున్నాము. మరోసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.